విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ బాలశౌరి, వైస్ చైర్మన్ కేశినేని శివనాథ్, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి, కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు పాల్గొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణికుల సౌకర్యార్థం గన్నవరం విమానాశ్రయం నుంచి పెంచాల్సిన విమాన సర్వీసులపై ఎంపీ కేశినేని శివనాథ్, ఎంపీ బాలశౌరి అధికారులతో చర్చించారు. ఎయిర్లైన్స్ వారిని ఒకటే కోరడం జరిగింది. నెంబర్ ఆఫ్ సర్వీసెస్ పెంచాలి. ముఖ్యంగా వారణాసి, కొచ్చిన్, అంతేకాకుండా అహ్మదాబాద్కి కొత్త ఫ్లైట్స్ కావాలని కోరడం జరిగింది. వారు కూడా అంగీకరించి కొన్ని సమస్యలు ఉన్నాయి, వారు కూడా గుర్తించారు. ఈ అన్నింటినీ మేము పరిష్కరిస్తాం త్వరలో. తప్పకుండా వచ్చే 2-3 నెలల్లో ఈ ఎయిర్పోర్ట్కి కొత్త రూల్సే కాకుండా మనం ఇక్కడ ఉన్న ప్రయాణికులకు ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలియజేసుకున్నాం. త్వరలో కొత్త టెర్మినల్ కూడా ప్రారంభం అవ్వాలి. కొన్ని పరిస్థితులు అంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాల సమయంలో సరైన సపోర్ట్ కాంట్రాక్టర్లకి, ఎయిర్పోర్ట్ అధికారులకి లేకపోవటం వల్ల బాగా డిలే అవుతుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 38% ఆఫ్ వర్క్ 6 నెలల్లో జరిగింది. కానీ ఫినిషింగ్ వర్క్స్ దగ్గరికి వచ్చిన వల్ల, ఇంటీరియర్ వర్క్లు వస్తున్న వల్ల మెల్లిగా జరుగుతుంది. తప్పకుండా రాబోయే 2-3 నెలల్లో టెర్మినల్ మెయిన్ పనులన్నీ పూర్తి చేసి చాలా సులభంగా కూడా జరుగుతుంది. కాంట్రాక్టర్ గారిని కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు రివ్యూ గురించి మాట్లాడినట్టున్నారు. వాళ్ళు తప్పకుండా